కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల డెడ్లో మాట్లాడుతూ ఉంటారు. పాండవులకి భీముడు కాపలా ఉంటాడు. అలాంటి టైంలో ఒక నల్లటి శరీరం గల వ్యక్తి వచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడని ధర్మరాజు భీముడికి చెప్తే, వచ్చింది ఎవరో కాదు భీమా, ఆ కలిపురుషుడే. కలియుగం ఎలా ఉంటుందో చెప్పడానికి అలా చేశాడు. ఒకటోది, కొంచెం పంటను మేస్తుంది అన్నావు కదా, పాలించే నాయకుడు ప్రజల సొమ్ము తింటాడని దాని అర్థం. పెద్దకుండా చిన్నకుండా అన్నావు కదా, పెద్దకుండా ఏమో తల్లి, చిన్నకుండా ఏమో పిల్లలు. తల్లి ఏమో పిల్లలకు కడుపు నిండా పెడుతుంది, కానీ పిల్లలు తల్లికి కడుపు నిండేలా పెట్టరని దాని అర్థం. సూదిలోంచి ఏనుగు పోయింది, కానీ తోక మట్టుగా ఉండిపోయింది అన్నావు కదా. పెద్ద పెద్ద కుంభకర్ణాలు చేసిన రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు తప్పించుకుంటారు, కానీ ఆకలేసి చిన్న దొంగతనం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద శిక్షలు అనుభవిస్తారు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు అన్నావు కదా, బ్రాహ్మణుడు అంటే తెలివైన వాళ్ళు. అలాంటి బ్రాహ్మణుల ముందు ఎన్నో అధర్మాలు జరిగినా దేవుడా నువ్వే దిక్కుని తెలుసుకుంటూ ఉంటారు అని భీముడు ధర్మరాజుకి వివరిస్తాడు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.